తెలంగాణ రాష్ట్రం నీటి నిధులు నియామకాల పేరుతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి చీరెలు గొర్రెలు బర్రెలతో రాష్ట్రాన్ని మొత్తం కూడా మరి అప్పుల పాలు చేసి మరి ఈరోజు రోడ్డు మీద అడుక్కునేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ తీసుకుపోయినటువంటి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మరి మనకు విద్యార్థులకు కావాల్సినటువంటివి ముఖ్యమైనటువంటి చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్స్ ఉండాలి. ఇప్పుడు మనం ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటున్నాం. మనము డిగ్రీలో ఫీజు కట్టాలంటే మనకు డబ్బులు ఉండవు, చదువుకోలేనటువంటి పరిస్థితులు. కాబట్టి గవర్నమెంట్ అప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది. స్కాలర్షిప్, ఇప్పుడు మీరు స్కాలర్షిప్ బేస్డ్ చదువుకుంటారు చాలా వరకు. స్కాలర్షిప్తో పాటు కొంత డబ్బు కూడా పే చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రకంగా ఉండేది కాదు. ప్రతి ఒక్కరు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి పెద్ద పెద్ద కోర్సులు చదువుకోవడానికి అవకాశం ఉండేది. ట్రిపుల్ బాసర కానీ మరి ఇంకోటి ఇక్కడ ఇడుపులపాయ దగ్గర ఉంటుంది. ఈ రకంగా చాలా రకాల ట్రిపుల్ పెట్టి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించినటువంటి గొప్ప ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత మనం అందరం కూడా మంచి విద్యను పొందుతామనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ అది పెద్దవాళ్ళకు మాత్రమే ఆ విద్య అనేటువంటిది అందుతాం. ఒకప్పుడు మేము ఈ కళాశాలకు వచ్చేటప్పుడు కొన్ని వందల మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ ఈరోజు చూస్తే 200 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎందుకు అంటే చదువుకు దూరం అయిపోతున్నారు. ఎవరు దూరం అవుతున్నారు? పేదవాళ్ళు దూరం అవుతున్నారు. ధనవంతులు అనేటువంటి వాళ్ళు మంచి మంచి కాలేజీలో టాప్ 10 కాలేజీలో చదువుకుంటారు. నారాయణ, శ్రీ చైతన్య, మల్లారెడ్డి, ఎల్లారెడ్డి ఈ కాలేజీలో చదువుకుంటూ వాళ్ళు బాగుపడతారు. మనమేమో ఈ గరీబ్ పరిస్థితుల్లో ఈ కాలేజీలో చదవాల్సిన పరిస్థితి. వీటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల ఇప్పటి వరకు ఆ సార్ వాళ్ళు జీతాలు తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అప్పులు లక్షల రూపాయలు అప్పులు ఇచ్చి కాలేజీలో నిర్వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దుష్ట పరిపాలన పోవాలనేటువంటి ఆలోచనతో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నేతృత్వంలోని ఒక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యూత్ కోసం ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండినటువంటి మీరున్నారు కదా, మీకందరికీ కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. డిగ్రీ చదువుకోవడానికి పోతారు కదా, మీరు పోయేటప్పుడు స్కూటీ మీద పోవాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీరు బస్సులో వచ్చినా కూడా ఫ్రీ. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బస్సులో మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు. మీరు కూడా మహిళలే కదా, ఇంకొక 2-3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మహిళలుగా మారుతారు కదా, అప్పుడు మీరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. మీ అమ్మోళ్ళు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పేదల గురించి ఆలోచన చేస్తారో అలాంటి ప్రభుత్వాలకు, అలాంటి నాయకులకు మనం సహకారం చేయాలి. అదేవిధంగా ఇంకా మరి ఏమున్నాయంటే దీనికి ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పాత బకాయిలు వేల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు అనేటువంటి ఉన్నాయి. స్కాలర్షిప్స్ అనేటువంటి వాటిని వెంటనే మరి రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి అన్ని వసతులతో కూడినటువంటి 4-5 ట్రిపుల్ ఐటీలను కూడా ఇప్పుడు బాసరా కాకుండా ఇంకా కొన్ని ట్రిపుల్ ఐటీలను కూడా తీసుకురావాలనేటువంటి ఆలోచనతోని పేద పిల్లల విద్య కోసానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది చేస్తుంది. అదేవిధంగా డిగ్రీ అయిపోయినటువంటి వాళ్లకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు మరి 4016 ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు ₹1 కూడా ఇచ్చినటువంటి పాపాన లేదు. రేపు నిరుద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రాగానే అది కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. వచ్చినటువంటి మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇప్పుడు టీటీసీ బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఏడాదికి 60 నుంచి 70 వేల మంది బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి డిఎస్సీలు లేవు. గ్రూప్ 1 రాసి ఎన్నిసార్లు రాసి గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు నిర్వహణ చేస్తుంది ప్రభుత్వం. అంటే నాణ్యత లేనటువంటి టీఎస్పీఎస్సీ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. దాని దారి 3-4 సార్లు ఒక్కొక్క ఎగ్జామ్ 3-4 సార్లు రాస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇస్తారా? పేపర్ లీకేజ్ చూడండి. మెడిసిన్ కానీ ఎంసెట్ రకరకాల పేపర్లు మొత్తం లీకేజ్ చేస్తున్నాయి. ఇలాంటి పారదర్శకత అనేటువంటిది లేదు. ఆ టీఎస్పీఎస్సీ 10th క్లాస్ పేపర్లు కూడా లీక్ అవుతున్నాయి, ఇంటర్ పేపర్లు లీక్ అవుతున్నాయి, ప్రతిరోజు లీకేజ్లే. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అనేటువంటిది 4,04,000 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తెలుసు కదా మీకు, మనకు సెంట్రల్లో ఉంటుంది. ఆ యొక్క యూపీఎస్సీ త్వరలో ఒక మరి కమిటీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేస్తున్నటువంటి డిక్లరేషన్ ఎప్పుడో చెప్పడం కంటే ముందే ప్రజలకు హామీ ఇస్తూ ఈ యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా యువత ఉంది. యువకులు అంటే ఎవరు? 18 సంవత్సరాల నుండి 45 మధ్య ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా యువకులు అంటారు, అంతేనే కదా? మరి యువకులు తలుచుకుంటే దేశాన్ని మార్చేటువంటి సత్తా ఉంటుంది. ఓకేనా?
శివాజీ చేతిలో కత్తిని చూడు అంటారు కదా. మరి మరి చేగువేర చూడండి, చేగువేరలా కానీ ఇట్లా భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ మరి వీళ్ళంతా కూడా మరి వారి యొక్క జీవితాలను త్యాగాలు చేసినటువంటి గొప్పవాళ్ళు. కాబట్టి మనం కూడా మన యొక్క సమస్యల కోసం పోరాటం చేయాలి. నీ సమస్య కోసం నువ్వు మాత్రమే పోరాటం చేయాలి, చేయకపోతే దాంట్లో నువ్వు ఉండి కూడా ఉపయోగం లేనట్టు. కాబట్టి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మనకు ఎన్ఎస్సీఐ వాళ్ళు కానీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సహకరించి మన యొక్క సమస్యల మీద పోరాటం మనకు చేయగలపాలి. కాబట్టి యువకులు మరి కలుసుకుంటే ఏదైనా మరి రాజ్యాధికారాన్ని తీసుకురావాలంటే యువకుల చేతుల్లో ఉంటుంది. తెలంగాణ మనమేగా తెచ్చింది, పోరాటం చేసింది. కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమం చేస్తుంటే పోయి నీళ్ళు పోసుకొని సోడా నీళ్ళు తాగి ఉద్యమం దీక్ష విరమింపజేసిండు. మళ్ళీ అప్పుడు పాలమూరు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల విద్యార్థులందరూ కూడా భుజానేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి సోనియా గాంధీ లాంటి గొప్ప గొప్ప నాయకులను మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మరి పరిస్థితి బాగుండదు అని చెప్పి ఆ పక్క రాష్ట్రంలో మన పార్టీ వాళ్ళ పార్టీ పోతున్నా కూడా భయపడకుండా మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి గొప్ప ప్రదాత సోనియా గాంధీ. మరి సోనియా గాంధీ గారికి మనం ఏమిస్తే రుణం తీర్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మనమందరం కూడా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మన అమ్మా నాన్నలకు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణ యొక్క ఇచ్చినటువంటి గొప్ప తల్లి సోనియా గాంధీ. కాబట్టి ఆమెకు రుణం తీర్చుకోవాలంటే ఆమె ఇచ్చినటువంటి పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలి. ఆమె ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తుంది అంటే ఈ పథకాలను మొత్తం కూడా మీరు చదివి వినిపించాలి. మీరు బస్సులో పోతుంటారు, బస్సులో పోతున్నప్పుడు మీకు తెలియనటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు, వేరే ఊరు, వాళ్ళకి చెప్పాలి. అమ్మ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. మరి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తారంట, 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారంట, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తారంట, 14,000 రూపాయలు కౌలు రైతులకు భూమి లేనటువంటి వాళ్లకు ఇస్తారంట. రైతు బంధు 5,000 ఉన్నటువంటి దాన్ని 10,000 చేస్తూ ఉన్నారు. మరి కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. రైతు బీమా అనేటువంటిది 5 లక్షల రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే 10 లక్షల బీమా అనేటువంటిది ఇస్తున్నది. కాబట్టి ఇలాంటి ప్రజారంజక కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలకు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ 6 గ్యారంటీలు అనేటువంటివి విద్యార్థులకు యువ వికాసం అనేటువంటి పథకం ద్వారా 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక మండలంలోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అంటే సిబిఎస్ఈ సిలబస్తోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను, పెద్ద స్కూల్ను పెట్టి ఒక మండలాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరి ఉచితంగా విద్యను అభ్యసించడానికి మరి ప్రభుత్వం చేపడుతుంది. ఈరోజు మరి కేజీ టు పీజీ అని చెప్పిండు కేసీఆర్. మరి కొత్త కొత్త కాలేజీలు పెట్టాడు, అక్కడ భవనాలు లేవు, అధ్యాపకులు లేరు, ఎవరు ఎంప్లాయీస్ లేరు, మొత్తం కోళ్ళ ఫారాలు. ఇప్పుడు ఇక్కడ తెలకపల్లి దగ్గర ఒక జ్యోతిరావు పూలే స్కూల్ ఉంది, కోళ్ళ ఫామ్ అది. అక్కడ వసతులు లేవు, ఉద్యోగులు లేరు, పిల్లలు మాత్రం ఉన్నారు అంతే. దానివల్ల కేజీ నుంచి పీజీ అనేటువంటిది ఉచిత విద్య అందటేటువంటి పరిస్థితి. అక్కడ 2 రోజులు ఉంటే పిల్లోడు మళ్ళీ బయట చదువుకొని ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఈ రకంగా ఒక మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను తీసుకొచ్చి మరి అక్కడే పిల్లవాడికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అభ్యసించడానికి ఆ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి మీరు మీ కుటుంబాలను కూడా మరి అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో చెప్తేనే మన తల్లిదండ్రులకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వారిని చైతన్యపరిచి మరి మన నాయకుడు, స్థానిక నాయకుడైనటువంటి డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అమరాబాద్లో ఎలమంపల్లి తెలుసు కదా, సార్ ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. మరి ఎంతో శ్రమపడి కూడా ఈరోజు ఇప్పుడు చాలా రకాల పథకాలు అనేటువంటివి మరి తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. ప్రతి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, తల్లి తండ్రి భార్యకు నెలవారీ గౌరవ పెన్షన్ అనేటువంటిది కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఒకరికే ఇంట్లో పెన్షన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుంది, 4,000 రూపాయలు ఇద్దరికి ఇస్తానంటున్నది. అదేవిధంగా నెలవారీగా మరి గౌరవ పెన్షన్ అటువంటిది 2,500 కూడా మరొక పథకాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా 6 గ్యారంటీ, ఒక 6 గ్యారంటీ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఆ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటివి 6 గ్యారంటీ. మహాలక్ష్మి మహిళలకు, మహాలక్ష్మి సంఘాలు ఉంటాయి కదా ఊర్లో, డాక్రా మహిళా సంఘాలు అంటారు కదా, వాళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ప్రతి ఇంటికి ప్రభుత్వం మహిళలకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా 500 రూపాయలకి ఇంతకుముందు చెప్పిన కదా సిలిండర్ అనేటువంటిది 1,250 రూపాయలు సిలిండర్ ఉంది మన ఇంటికాడ వేసే వరకు. ఓకేనా, మీకు అర్థమవుతుందా?
కాబట్టి 500 రూపాయలకి ఇంటికాడ సిలిండర్ తీసుకొచ్చి వేసిపోతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో ఇస్తున్నాం ఈ పథకం. అదేవిధంగా రైతు భరోసా ప్రతి ఏటా 15,000 ఎవరికి? భూమి లేనటువంటి వాళ్ళకు, భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు అనేటువంటి ఇస్తారు, భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు ఇల్లు కోసానికి మనం ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తారు. మరి ఈ రకంగా చాలా రకాల పథకాలు అనేటువంటి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు కూడా 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ 6 గ్యారెంటీ కింద పథకాలు ఉన్నాయి. వీటిని అన్నింటిని కూడా మీరు మీ యొక్క పక్క వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.